ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది జస్ట్ స్పీడ్ రైట్స్. ఎంగిల్ మెతుకులేస్తా ఉన్నారు, ప్లీజ్ వెనకాల ఎంగిల్ మెతుకులేస్తా ఉన్నారు, మనకేసేది జస్ట్ పీనట్స్. ఈ రిజర్వేషన్ పేరుతో ఇచ్చేటటువంటి ఈ ఎంగిల్ మెతుకుల్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు పంచుతారట మిత్రులారా. అలాగే మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1100 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. ఇదే ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మరి అనకాపల్లి వేదికగా మోడీ గారు నేను ప్రశ్నించేది చెప్పేది ఒకటే మిత్రులారా, మోడీజీ एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए मोदी जी। आप कर सकते हैं तो एक काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी। यह काम देश के लिए अच्छा नहीं है। మోడీ గారు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలను పైకి తీసుకురావాలనుకుంటే, అలాగే చంద్రబాబు రేవంత్ రెడ్డి కూడా మీరు మరొక ఎస్సీ రిజర్వేషన్ 10% పెంచి వాళ్ళకి ఇచ్చేయండి. వీడంటే వెరీ అబ్జెక్షన్, మాకు అటువంటి అబ్జెక్షన్ ఏమీ లేదు. అంతేగాని ఎంగిల్ వ్యక్తులు పడేసి వాటాల కోసం కొట్టుకుచామనరా నిరంతరం అంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా, మాల సోదరులారా, బంధువులారా. ఇది దళిత జాతి యొక్క మనుగడకు సంబంధించినటువంటి పోరాటం అనే విషయాన్ని మీరు అందరూ గమనించండి. రిజర్వేషన్లో లబ్ధి పొందినటువంటి ప్రజలందరూ కూడా, మన ప్రజలందరూ కూడా కనీసం స్పందించడం లేదు.